ఆ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గెలుపు ఓటములపై కాకుండా వేరే విషయంలో విస్తృత చర్చ జరుగుతోందా? నొక్కుడు బొక్కుడు వ్యవహారం అసలు విషయాన్ని డామినేట్ చేస్తోందా? కింది స్థాయి నాయకులు ముఖ్య నేతలకు జలక్కిచ్చారన్నది నిజమేనా? ఇంతకీ ఏంటా వ్యవహారం? ఇన్ఛార్జీల ఇళ్లకెళ్లి బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎన్నికల సమయంలో నాయకులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తారన్నది ఎంత బహిరంగ రహస్యమో సహజమో, పంపిణీ కోసమని కింది స్థాయి నేతలకిచ్చిన డబ్బులు పూర్తిగా చేరకపోవడం కూడా అంతే సహజం. పోలింగ్ కి ముందు అభ్యర్థి నుంచి ఓటరుకు చేరే మధ్యలో డబ్బు 2-3 చేతులు మారుతుందన్నది కామన్ టాక్. అయితే అందులో ప్రతి దశలో ఎక్కడో ఒక చోట ఎంతో కొంత నొక్కేసి కిందికి పంపుతూ ఉంటారన్నది కూడా రాజకీయ వర్గాల్లో బహిరంగ రహస్యమే. ఒక్కోసారి ఈ నొక్కుడు శృతి మించి అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక చోట ఈ నొక్కుడు కార్యక్రమం రివర్స్ అయిందట. ఎమ్మిగనూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో జరిగిన తంతుపై విస్తృతంగా చర్చించుకుంటున్నాయి కర్నూలు జిల్లా రాజకీయ వర్గాలు. ఇక్కడ టీడీపీలో ఒక ముఖ్య నేతకు కొందరు నాయకులకు మధ్య డబ్బు పంపిణీ వివాదం ముదురుతోంది అంటున్నారు. పోల్ మేనేజ్మెంట్ కోసం ఇచ్చిన డబ్బులో గోల్మాల్ జరిగిందన్న టాక్ గట్టిగానే ఉంది. ఇక్కడ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పట్టణ ఓటర్లు కీలకం. గెలుపోటముల్ని డిసైడ్ చేసేది వాళ్లే. ఈ క్రమంలో టీడీపీ తరపున పంపిన డబ్బులు పట్టణ ఓటర్లకు సరిగ్గా చేరలేదంటూ ఒక ముఖ్య నాయకుడు ద్వితీయ శ్రేణి కింది స్థాయి నాయకులతో వాదనకు దిగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా ఇక్కడ 3 అంచెల పద్ధతిలో డబ్బు పంపిణీ జరిగిందట. ఆ అంచెలన్నీ దాటుకుని అభ్యర్థి పంపిన సొమ్ము చేరాల్సిన వారికి చేరలేదు అన్నది ఆ నాయకుడి అనుమానంగా తెలిసిందే. సోమప్ప నగర్, లక్ష్మీపేట, శివన్న నగర్, ఎస్ఎంటీ కాలనీ లాంటి ప్రాంతాల్లో డబ్బు సరిగ్గా అందలేదని, కొన్ని బూత్లలో ₹1 కూడా పంచలేదన్న ఫీడ్బ్యాక్ వచ్చిందట సదరు టీడీపీ నాయకుడికి. దీంతో ఆయన వార్డు ఇన్ఛార్జీల ఇళ్లకు వెళ్లి మరీ పంచని సొమ్మును తిరిగిచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు మాత్రం మాకిచ్చిందింతే, అంతా పనిచేశాం, ఇప్పుడు తిరిగివ్వమంటే ఎక్కడి నుంచి తేవాలని అంటున్నారని ఆ క్రమంలో వాగ్వాదాలు జరుపుతున్నట్టుగా టౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలింగ్ పూర్తయి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న టైంలో ఈ డబ్బుల పంచాయతీ ఏంటన్న చర్చ టీడీపీలో జరుగుతోందట. ఇది మరింత ముదిరి రచ్చయితే పార్టీ పరువు పోతుందన్న భయాలు కూడా స్థానిక నాయకుల్లో పెరుగుతున్నట్టు తెలిసిందే. ఇది కౌంటింగ్ పూర్తయ్యాక కూడా తెగే పంచాయతీ కాదని, ఇంకా ముదిరే ప్రమాదం ఉందన్న అనుమానాలు సైతం ఉన్నాయి పార్టీ వర్గాల్లో. కక్షతో వ్యవహరిస్తే రోడ్డెక్కుతామని కూడా కొందరు ఇన్ఛార్జీలు వార్నింగ్లు ఇస్తున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు. మొత్తం మీద పోలింగ్ పూర్తయిన తర్వాత గెలుపోటములపై చర్చ సాధారణమే అయినా ఎమ్మిగనూరులో మాత్రం డబ్బుల గోల పెరగడం ఇంట్రెస్టింగ్ గా మారింది.